కేటీఆర్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వచ్చే 10 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని అన్నారు ఆయన. ఇందిరా, రాజీవ్ గాంధీ విగ్రహాలను తొలగించేంత అవకాశం ఎక్కడా ఉండదని అంటున్న మంత్రి ఉత్తమ్తో మా కరెస్పాండెంట్ చారి ఫేస్ టు ఫేస్. ఇద్దరు మనతో ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ట్రైనింగ్ క్లాసులు ఎమ్మెల్యేలకు ఎట్లా ఉపయోగపడుతున్నారు, ఈ తరం జనరేషన్ వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఏం చెప్తారు? చారి, నా బేసిక్ మెసేజ్ వాజ్ దట్ మనం పార్లమెంటరీ డెమోక్రసీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. పార్లమెంటరీ డెమోక్రసీ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఈ ఇన్స్టిట్యూషన్స్, పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, కౌన్సిల్ కానీ, దే ఆర్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ. ఈ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ ఒక విధంగా, ఒక పద్ధతిలో ప్రవర్తించాలి. పంక్చువల్గా ఉండాలి, హౌస్ అటెండ్ కావాలి, గౌరవ మర్యాదలతో they should behave themselves, and government and opposition should go forward in a constructive way. 6 సార్లుగా ఎంపిక అయ్యారు కదా మీరు, ఇది సభలో చేయకుండా ఉంటే బాగుండేది అని ఏమైనా అనిపించిందా? అదేమన్నా చెప్తారా? ఇప్పుడు ఈ అసెంబ్లీ కౌన్సిల్ని రెస్పెక్ట్తో ట్రీట్ చేయండి, తప్పనిసరిగా అటెండ్ కండి. ఎందుకంటే రాను రాను ఒక టెండెన్సీ దేశంలోనే జరుగుతుందంటే పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, ఆ ఇన్స్టిట్యూషన్ పట్ల గౌరవం తగ్గుతుంది, అటెండెన్స్ తగ్గుతున్నాయి, రోజులు తగ్గుతున్నాయి. ఇవన్నీ మన పార్లమెంటరీ డెమోక్రసీకి మంచిది కాదని చెప్పిన అభిప్రాయం. ఎందుకంటే మనం చుట్టుపక్కల దేశాలకు పూర్తి చేస్తే, ఇండియా యూ కంపేర్ విత్ ఎనీ ఏషియన్ కంట్రీ ఆర్ ఎనీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ, పార్లమెంటరీ డెమోక్రసీ ఈ స్థాయిలో మిగిలింది మన దేశంలోనే. సో మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది మనకుంది. నాకు కూడా నా అనుభవం చెప్తాను. నేను 7 సార్లు ఎంపిక అయితే 5 సార్లు అపోజిషన్లో ఉన్నా, 2 సార్లే రూలింగ్ పార్టీలో ఉన్నా. సరే, ఈ రోజు ట్రైనింగ్ క్లాసులకి బీఆర్ఎస్ బైకాట్ చేసింది, దాన్ని ఎట్లా? దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్ టు డూ. అంటే ఎట్లా అంటే అన్నిటికీ రాజకీయ రంగు తీసుకురావడం ఇది కరెక్ట్ కాదు. మేము ముందు శాసనసభ ఎన్నికైనా ముందు 3, 4, 5 సార్లు శాసనసభ, పార్లమెంటు ఇటువంటి యాక్టివిటీస్లో అన్ని పార్టీల వాళ్ళు, ప్రతిపక్షాలు, రూలింగ్ పార్టీ వాళ్ళు కలిసి చేసుకునేది. మరి ఈ విధంగా అన్నిటికీ రాజకీయ రంగు పోయడం ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం భావిస్తాం. తెలంగాణలో వచ్చే 4 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ పేరు, రాజీవ్ గాంధీ పేరు ఎక్కడ ఉండకుండా చూసే బాధ్యత కేటీఆర్ తీసుకుంటారంట. అలాగే మీరు పెట్టిన తెలంగాణ విగ్రహం సగర్వంగా గాంధీ భవన్ పంపుతారట. వాళ్ళకి అవకాశం రాదు అసలు. వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్కి వచ్చేది లేదు. మేమే 10 ఏళ్ళు ఉంటాం. ఇక తతి మాటలు మాట్లాడడం అనవసరం. ఇక రాజీవ్ గాంధీ వీళ్ళ పేర్లు లేకుండా చేయడం సాధ్యమయ్యే పనేనా? అసలు ఎట్లుంటుంది? హిస్టరీ, చరిత్ర చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడరు. ఇది చాలా అన్ఫార్చునేట్. ఐ థింక్ అవి చాలా సిల్లీ రిమార్క్స్. ఈ కనీస దూరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంది కాబట్టి ఈ తదిమ ఆప్షన్ గురించి మాట్లాడే అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇది బీఆర్ఎస్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి కేటీఆర్ చేసినట్టు అలాంటి పరిస్థితే ఉండదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు.